ఓం శాంతి. ఈరోజు మురళి 1/12/2021. मीठे बच्चे, क्रोध भी बहुत बड़ा कांटा है, इससे बहुतों को दुख मिलता है, इसलिए इस कांटे को निकाल सच्चे सच्चे फूल बनो. మధురమైన పిల్లలారా, క్రోధం కూడా చాలా పెద్ద ముళ్ళు. దీని ద్వారా చాలామందికి దుఃఖం లభిస్తుంది. అందువలన ఈ ముళ్ళుని తొలగించుకొని సత్యసత్యమైన పుష్పాలుగా తయారవ్వండి. प्रश्न: कांटे से फूल बनने वाले बच्चों को बाप कौन सी आदत धैर्य देते हैं? ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యేటటువంటి పిల్లలకు బాబా ఎటువంటి ఒక ధైర్యం ఇస్తున్నారు? उत्तर: बच्चे अभी तक कांटे से फूल बनने में जो माया विघ्न डालते हैं, ये विघ्न एक दिन खत्म हो जाएंगे. तुम सब स्वर्ग में चले जाएंगे. ये कलयुगी कांटे खत्म हो जाएंगे. పిల్లలారా, ఇప్పటి వరకు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవడంలో మాయా విఘ్నాలు ఏవైతే వేస్తూ ఉండేదో, ఈ విఘ్నాలు ఒకరోజు సమాప్తి అయిపోతాయి. మీరందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఈ కలియుగి ముళ్ళు సమాప్తి అయిపోతాయి. అని బాబా మనకి ఓదార్పిస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు. बाप ने तुम्हें संगमयुगी पॉट में डाला है. బాబా మిమ్మల్ని సంగమయుగము అనే కుండీలో వేశారు. సంగమయుగం అనే గోళంలో కుండీలో మొక్కలు వేస్తాం కదా. బాబా ముళ్ళలా అయిపోయిన మనల్ని ఏం చేశారు? కలియుగం అనే కుండీ నుండి వేరు చేసి సంగమయుగం అనే కుండీలో వేశారు. माया बल मुरझा देती, लेकिन ज्ञान का बीज अविनाशी है, ये बीज विनाश नहीं हो सकता. మాయా బలే వడిలిపోయేలా చేస్తుంది, కానీ జ్ఞానం అనే బీజము అవినాశి. ఈ బీజం ఎప్పటికీ వినాశనం కాదు. గీట్: నా वो हमसे जुदा होंगी, అతడు మా నుండి వేరు కారు అని పాట. ఓం శాంతి. शिव बाबा ब्रह्मा के तन से मीठे मीठे से खिलाते रूहानी बच्चों प्रति गुह्य राज व ज्ञान समझा रहे हैं. शिव बाबा ब्रह्మ తను ద్వారా మధురాతి మధురమైన తప్పి లభించిన ఆత్మిక పిల్లలకు గుహ్య రహస్యాలు, గుహ్య జ్ఞానము వివరించి చెప్తూ ఉన్నారు. एक तो बच्चों ने गीत सुना कि बाबा हम आपके ऊपर बलि चढ़ेंगे, बल्कि इतने भी सितम सहन करने पड़े. ఒకటి, ఈ పాటలో ఏం చెప్తున్నారు ఈరోజు? అతడు మా నుండి వేరు కాను అనే ఈ పాటలో మేము మీ మీద బలి అయిపోతాము బాబా, భలే ఎన్ని పరిస్థితులు సహించాల్సి వచ్చినా కానీ అనే పదం కూడా ఉంది. సితం క్యూ హోతే హై, పరిస్థితులు ఎందుకు వస్తాయి, సహించటం అనేది ఎందుకు అవసరమవుతుంది? క్యూంకి మనుష్యంకు జహర్ నహీ మిల్తా, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళ నుండి మనుషులకు వికారాలనే విషం దొరకని కారణంగా పరిస్థితులు పెడుతూ ఉంటారు. అక్కడ వెళ్ళొద్దు, చేయొద్దు అని.
ये तो बच्चे जानते हैं कि हम न आत्मा को न परमात्मा को जानते थे, न अपने आप को न बाप को जानते थे, इसलिए जैसे जानवर बुद्धि थे. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు కదా, ఆత్మను అంటే స్వయాన్ని, పరమాత్మను అంటే బాబాను తెలుసుకుని లేం. మనం ఇంతవరకు ఏమీ తెలిసేది కాదు, పరిచయం లేని కారణంగా జంతు బుద్ధిగా అయిపోయి ఉన్నాము. లౌకిక సంబంధం में तो अपने को जानते बाप को भी जानते. ఎందుకంటే లౌకిక సంబంధంలో నేను ఫలానా, మా నాన్న ఫలానా అనేది తెలిసి ఉంటుంది కదా, తెలియకపోవటం అనేది ఉండదు ఏ పిల్లలకి. इस समय के मनुष्य अपने को और पारलौकिक बाप को बिल्कुल ही नहीं जानते. కానీ పారలౌకిక సంబంధంలో ఏమైపోయింది, ఈ సమయంలో మనుషులు స్వయం కోసం కానీ పారలౌకిక బాబా కోసం కానీ అసలు ఏమీ పరిచయం తెలియదు, మర్చిపోయారు. कहते थे परमात्मा का तो कोई नाम रूप देश काल है ही नहीं, तो फिर आत्मा का भी नहीं होना चाहिए. పరమాత్మకు నామరూప దేశ కాలాలే ఉండవే అని చెప్పేస్తూ ఉన్నారు. అలా అయితే ఆత్మకు కూడా ఉండవు కదా, అతని పిల్లలు ఆత్మకు కూడా మన నామరూప దేశ కాలాలు ఉండకూడదే. ఆత్మ को भी वे लोग जानते नहीं. ఏదైతే ఆత్మ సో పరమాత్మ, ఆత్మ కోసం కూడా వాళ్ళకి తెలీదు, ఆత్మే పరమాత్మ అని చెప్పేస్తూ ఉంటారు లౌకికంలో. అభి తుమ్నే జానా है, वो तो सिर्फ नाम मात्र के देते आत्मा और जीव है. ఆత్మ అవినాశి है, జీవ్ వినాశి है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ విషయాలన్నీ. వాళ్ళైతే నామక చెప్పుకుంటూ ఉంటారు, ఆత్మ జీవము అనే మాటలు. ఆత్మ అవినాశి, జీవం అంటే శరీరం వినాశి. अच्छा आत्मा क्या चीज़ है, उनका रूप रंग क्या है? ఆత్మ అంటే ఏంటి, దాని రూపం ఏంటి, రంగు ఏంటి? नाम तो जानते कि आत्मा है, परंतु वो कैसी हैं, क्या करती है, कैसे कैसे पाठ बजाती हैं, कितना समय पाठ बजाती हैं, इस आत्मा की नॉलेज का कोई వర్ణన్ कर न सके. పేరైతే అందరికీ తెలుసు ఆత్మ అనాలి అనేది, కానీ ఆత్మ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎలా ఎలా పాత్ర పనిస్తుంది, ఎంత సమయం పాత్ర పనిస్తుంది అనే ఈ ఆత్మ జ్ఞానం ఎవరు వర్ణన చేయలేరు ప్రపంచంలో. అభి తుమ్ జాన్తే హో ఆత్మ छोटा स्टार है, आत्मा में ही सारा 84 जन्मों का पाठ अविनाशी नूंदा हुआ है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఆత్మ ఒక చిన్న నక్షత్రం, దీనిలోనే 84 జన్మల పాత్ర ఎమిడి ఉంటుంది అనేది. శంకరాచార్య की आत्मा भी अपना पाठ बजा रहे हैं. శంకరాచార్యులు ఉన్నారనుకోండి, అతని ఆత్మ కూడా అందులో ఇమిడి ఉన్న పాత్ర అభినయిస్తుంది కదా. ये भी कोई नहीं जानते कि आत्मा कैसे सतो प्रधान फिर सतो रजा तमो में आती है. सिर्फ कह देते प्रकृति के बीच चमकता है अजब सितारा, बस और कुछ नहीं जानते. आत्मा को नहीं जाना गो, या परमात्मा को नहीं जाना. బాబా చెప్తున్నారు, ఆత్మ ఎలా సతోప్రధానంగా ఉంటుంది, మళ్ళీ సతో రజతమ స్థితుల్లో ఎలా దిగిపోతుంది, ఇది కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ కోసం ఎంతవరకు తెలుసు అంటే ఆత్మ అనే పదము ఇంకా బ్రకటి మధ్య ఒక అద్భుత నక్షత్రంలో మెరుస్తుంది అని కొన్ని శాస్త్రాల్లో రాశారు. అంతవరకే తెలుసు మనుషులకి ఆత్మ కోసం, ఇంకేమీ తెలియదు. ఆత్మ కోసం తెలియలేదు ఎప్పుడు, పరమాత్మ కోసం కూడా తెలియటం లేదు. ఆత్మను తెలుసుకుంటేనే పరమాత్మ జ్ఞానం తెలుస్తుంది. इस समय ये है कांटों का जंगल, सब कांटे हैं. न रचयिता परमपिता परमात्मा को जानते हैं, न रचना के आदि मदंत को जानते हैं. ఈ సమయంలో ముళ్ళ అడవి అయిపోయి అందరూ ముళ్ళగా అన్నారు. ఇందులో రచయిత పరమాత్మ కోసమూ తెలీదు, రచన ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యమూ తెలియదు ఎవరికి. तुम बच्चे आत्मा और परमात्मा को जानते हो, सो भी नंबरवार पुरुषार्थ अनुसार. बहुत बच्चे हैं जो यथार्थ रीति नहीं जानते. పిల్లలు మీరు ఆత్మ పరమాత్మను తెలుసుకున్నప్పటికీ నంబర్ వార్ పురుషార్థం ఉన్నారు మీలో కూడా, నంబర్ వార్ పురుషార్థ అనుసారం. చాలామంది పిల్లలు అయ్యారు కానీ యథార్థ రీతిలో ఇంకా తెలుసుకోలేని వారు ఉన్నారు.
తెలుసుకున్నారు, యథార్థ రీతిలో తెలుసుకోవడం వేరు. देह अभिमान में रहने के कारण पूरी धारणा नहीं होती है. नंबर बार तो है దేహ అభిమానంలో ఉన్న కారణంగా పూర్తి ధారణ కావటం లేదు యథార్థంగా జ్ఞానం. అందుకే నంబర్ వారి అనేది ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. పూछते బాబా ऐसे क्यों है. పిల్లలు అడుగుతారు, బాబా అలా ఎందుకు అయిపోతున్నారు, నంబర్ వారి ఎందుకు అయిపోతున్నారు. बाबा कहते बच्चे ये राजधानी स्थापन हो रही, इसमें सब प्रकार की जरूरत चाहिए. ఎందుకు నంబర్ వారి అయిపోతున్నారు అంటే బాబా చెప్తున్నారు, పిల్లలారా రాజధాని స్థాపన అవుతుంది కదా, ఇందులో అన్ని రకాల పిల్లలు కావాలి. పత్తర్ బుద్ధి హో తబ్ తక్ కమ్ సే కమ్ పద్ పాయే. రాతి బుద్ధి లాంటి పిల్లలు ఉండాలి నా పిల్లల్లో, అప్పుడే తక్కువ పదవి అనేది తయారవుతుంది అక్కడ రాజధానిలో. अगर खुद जानती हो तो औरों को भी समझाइए. तुम कहेंगे आगे चलकर समझाने लग पड़ेंगे, परंतु ऐसे भी कोई चाहिए तब तो कम पद मिलेगा ना. స్వయం అర్థం చేసుకుంటే ఎవరికైనా వాళ్ళు వివరించి చెప్పగలరు కదా, అప్పుడు బుద్ధి వికసించిందంటాం. రాతి బుద్ధి అనరు కదా, స్వయం అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయించే ఇది రాతి బుద్ధి కాదు. అయితే మనం అనుకోవచ్చు ఇప్పుడు అలా ఉన్నారు, కానీ ముందు ముందుకి అనుభవం చేసుకొని జ్ఞానం పెరగొచ్చు వాళ్ళలో, వేరే వాళ్ళకి చెప్పొచ్చేమో అని. కానీ ఏమవనియండి, ముందు ముందుకి వాళ్ళు అభివృద్ధి కావచ్చు అనుకుందాము. కానీ ప్రస్తుతానికి ఉండే వాళ్ళ పురుషార్థం చూస్తే తక్కువ పదవి దొరికేది ఉంది కదా, అలాంటి వాళ్ళు కూడా కావాలి కదా రాజధాని కోసం. कहाँ राजा कहाँ प्रजा, कितना फर्क है. यहाँ तो राजा प्रजा सबको दुख है, सत्युग में न राजा को दुख न प्रजा को, परंतु मर्तबे में फर्क है. బాబా చెప్తున్నారు ఎక్కడ రాజా పదవి ఎక్కడ ప్రజ, ఎంత తేడా వచ్చేస్తుంది. రాజా ప్రజ అందరికీ ఇక్కడైతే దుఃఖం ఉంటుంది, సత్యగల రాజైనా ప్రజలైనా అందరికీ సుఖం ఉంటుంది. కాకపోతే పదవిలో మాత్రం తేడా ఉంటుంది కదా, వీళ్ళు రాజు వీళ్ళు ప్రజలు అన్నీ అయితే అనుకోవాల్సి ఉంటుంది కదా. సుఖమైతే మాత్రం అందరికీ ఉంటుంది అక్కడ. అంతేకాని రాజ పదవిలో ఉండే వాళ్ళకి సుఖం ఉంటుంది, ప్రజా పదవిలో వెళ్తే సుఖం ఉండదనేమి ఉండదు. పూరి धारणा ना होने के कारण किसको समझा नहीं सकते, फिर कोई ना कोई कांटा लगता रहेगा. పూర్తి ధారణ అవని కారణంగా ఎవరికైనా చెప్పలేకపోతూ ఉంటారు జ్ఞానము. అప్పుడు వారి ద్వారా ఏదో ఒక ముళ్ళు అనేది తగులుతూ ఉంటుంది ఎవరికైనా. ధారణ అవ్వలేదనుకోండి, ముళ్ళు అనేవి ఉండిపోతాయి కదా, ఏదో ఒక ముళ్ళు. అందులో ఈరోజు బాబా ముళ్ళు ఏం తీసుకుంటున్నారు, క్రోధం అనే ముళ్ళు, పెద్ద ముళ్ళు అని. कभी लोभ का कभी मोह का क्रोध का भूतों की प्रवेशता होती रहेगी. ముళ్ళనండి భూతాలనండి, లోభము మోహము క్రోధము ఏవో ఒక ఈ భూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి ధారణ సరిగా జరగని వారిలో. ఏ బి హోతా హై జరూర్, ఇది కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ బాబా దానికి కారణం ఏం చెప్తున్నారు, రాజధాని పదవులు అని చెప్తున్నారు బాబా. తుమ్ హో ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారియా. ప్రజాపిత కా బాప్ కౌన్, మీరు ప్రజాపితకు పిల్లలు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు, బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారులు. అంటే మీ తండ్రి ప్రజాపిత బ్రహ్మ, మరి అతనికి తండ్రి ఎవరు, శివ్ బాబా. బాకి శివ్ కా బాప్ కోయి హోతానే, శివుడికి తండ్రి ఎవరు అంటే ఎవరు లేరు. ఏ బ్రహ్మ విష్ణు శంకర్ బి శివ్ కి రచన హై తో సబ్ హో గయి ఆత్మాయి. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా శివుడు కింద రచన అయ్యారు. కాబట్టి శివుడు ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆత్మలే అయ్యారు, రచనయే అయ్యారు. పరంపిత పరమాత్మ ఏకే, రచయిత పరంపిత పరమాత్మ అతడు ఒక్కరే ఉంటారు. ब्रह्मा विष्णु शंकर अथवा लक्ष्मी नारायण आदि कोई भी मनुष्य आत्मा से कभी गति सदगति का वर्षा मिल नहीं सकता. ब्रह्मा विष्णु శంకర్లు కానివ్వండి లేదా లక్ష్మీనారాయణలు కానివ్వండి, ఏ మానవ ఆత్మ నుండి కూడా దేహదారి నుండి కూడా గతి సద్గతి యొక్క వారసత్వం లభించదు అని చెప్తున్నారు బాబా. మనుష్య నా ఆత్మకో యథార్థ జాంతే నా పరమాత్మకో జాంతే. మానవులకు
ఆత్మ కోసం యథార్థం ఏంటి తెలీదు, పరమాత్మ కోసం తెలీదు అని చెప్తున్నారు బాబా. एक परम पिता परमात्मा ही आत्मा का रियलाइजेशन करा सकते, ज्ञान से सद्गति होती है. ఒక పరంపిత పరమాత్మయే ఆత్మ అనుభూతి చేయించగలరు. జ్ఞానం ద్వారా సద్గతి అనేది దొరుకుతుంది మనకు అని చెప్తున్నారు బాబా. ज्ञान तो एक बाप ही देते हैं, कोई कोई बच्चे फिर यज्ञ की स्थूल सेवा भी बहुत करते हैं. పరంపిత పరమాత్మ ఒక్కరే రచయిత, అతడొక్కరే మన ఆత్మ కోసం అనుభూతి చేయించగలరు. జ్ఞానం అంటారు కదా దీన్ని. జ్ఞానం ద్వారా సద్గతి అనేది దొరుకుతుంది. జ్ఞానం అయితే ఒక బాబాయే ఇస్తారు, ఇంకెవరు ఇవ్వలేరు. कोई कोई बच्चे फिर यज्ञ की स्थूल सेवा भी बहुत करते हैं, इस सब्जेक्ट से भी మార్క్స్ మిల్తే. కొంతమంది పిల్లలు జ్ఞానం చెప్పలేము అనే వాళ్ళు ఉండొచ్చు, కానీ యజ్ఞం యొక్క స్థూల సేవ కూడా చాలా చేసే పిల్లలు ఉన్నారు. స్థూల సేవ అంటే శుభ్రంగా ఉంచటం, బాబా ఇంటిని, బాబా ఇంటిలో వస్తువులను శుభ్రంగా ఉంచటం, వంట చేయటము, బాబాకి భోగు తయారు చేయటము, అనేక మందికి బాబా స్మృతిలో వంట తయారు చేసి తినిపించటము, ఇవన్నీ స్థూలమైన సేవ. ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు దొరుకుతున్నాయి అని చెప్తున్నారు బాబా. अब तुम बच्चों को बाप अमर कथा तीसरी की कथा सुनाते हैं, ये वास्तव में कथा नहीं है, ये है रूहानी ज्ञान. ఇప్పుడు పిల్లలకు బాబా అమర కథ, తీసరి కథ వినిపిస్తున్నారు. వాస్తవానికి ఇది కథ కాదు, ఆత్మిక జ్ఞానం అంటారు అని చెప్తున్నారు బాబా. అప్నే కో और बाप को जानना. ఆత్మిక జ్ఞానం అంటే ఏంటి? స్వయం మరియు बाबा కోసం తెలుసుకోవటం. वो तो कह देते हैं जैसे पानी से बुदबुदा निकलता है फिर समा जाता है, हम ब्रह्म से पैदा हो, पाठ बजाए, फिर ब्रह्म में लीन हो जाते हैं या ब्रह्म ही बन जाते हैं. భక్తి మార్గంలో అయితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మన పరిచయం కానీ పరమాత్మ పరిచయం కానీ ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ నీటి నుండి నీటి బుడగలు పుడతాయి, మళ్ళీ నీటిలోకి కలిసిపోతాయి కదా అవి. అలాగనే బ్రహ్మతత్వం నుండి మనం పుట్టుకు వచ్చాము, పాత్ర అభినయించాము, మరలా పాత్ర జన్మ పూర్తయ్యాక బ్రహ్మతత్వంలోకి వెళ్ళి లీనమైపోతాము అని అలా చెప్తారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. और कोई रचना और रचता का ज्ञान है ही नहीं. లీనమైపోతాము, ఆత్మే పరమాత్మ అందులో కలిసిపోతుంది. ఇంతకు తప్ప ఇంకా రచయిత రచన జ్ఞానం ఇంకేమీ వివరణ లేదు అక్కడ అని చెప్తున్నారు బాబా. జ్ఞానంతో బాపి ఆకర్ సమజాతే, కానీ బాబా మనకు అంత దీనికి భిన్నంగా చెప్పారు కదా. బ్రహ్మతత్వం అంటే ఇల్లు, అది పరమాత్మ కాదు. ఆ బ్రహ్మతత్వంలో ఆత్మ పరమాత్మ బిందు రూపాల్లో నివసిస్తాము. ఆత్మని మనం అవినాశి, ఇందులో కలిసిపోము. ఈ జ్ఞానమైతే బాబాయ్ వచ్చి మనకు చెప్తున్నారు. ఇన్కా నామ్ హీ शिव, फिर उनको कोई रुद्र भी कहते, कोई पाप कटेश्वर भी कहते हैं. अनेक नाम रख पूजा की सामग्री बढ़ा दी है. అయితే పరమాత్మ పేరేంటి? శివుడు. రుద్రుడు అని కూడా పేరు పెట్టుకున్నారు, పాపకటేశ్వరుడు అని కూడా పేరు పెట్టారు. అనేక పేర్లతో पूजा सामग्री पेंचुकुन्नारू అని చెప్తున్నారు బాబా. जो जो परमात्मा ने कर्तव्य किया है उस पर भिन्न भिन्न नाम रख बहुत मंदिर बना दिए हैं. ये కర్తవ్యాలు చేసి వెళ్ళారు బాబా. ఆ కర్తవ్యాన్ని అనుసరించి ఒక పేరు, ఒక్కొక్క కర్తవ్యానికి ఒక్కొక్క పేరు, ఇలా భిన్న భిన్న పేర్లతో చాలా మందిరాలు తయారు చేసుకున్నారు. अब बाप कहते हैं यह है कांटों की दुनिया, विषय सागर. ये भी सबसे लिखाया जाता है कि ईश्वर सर्वव्यापी नहीं है. ఇప్పుడు బాబా చెప్తున్నారు ముళ్ళ ప్రపంచమైంది ఇది, విషయ సాగరము. మనము జ్ఞానం చెప్పక ఇది కూడా ఎవరి చేతైనా ఒపీనియన్ రాయిస్తాం. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేది అర్థమైంది నాకు అని వాళ్ళు రాసి ఇచ్చేలాగా అంతలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. बाप तो आकर भारत को स्वर्ग बनाते तो सारी दुनिया स्वर्ग बन जाती है. ये भी किसकी बुद्धि में नहीं आता. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు బాబా వచ్చి.
దీన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తుంటే ప్రపంచమంతా కూడా స్వర్గంగా అయిపోతుంది. ఇది కూడా ఎవరి బుద్ధిలోని ఉండే విషయాలు కాదు, బయట ప్రపంచంలో ఎవరికి తెలీదు. शास्त्र सभी भक्ति के, बाकी हर एक को अपने अपने काम का ज्ञान है. శాస్త్రాలన్నీ భక్తి నేర్పే శాస్త్రాలు అవి. ఇంకా శాస్త్రాలు కాకుండా, సత్సంగాలు శాస్త్రాలు ఆ కథలు కాకుండా మనము మిగిలిన స్కూల్ కాలేజ్ అన్ని చోట్ల విషయానికి వస్తే అదేంటి, ఎవరి పనికి సంబంధించి ఎవరి డ్యూటీస్కి సంబంధించి ఆ జ్ఞానం అక్కడ నేర్పిస్తారు స్కూల్ కాలేజీలో. बाड़े कारपेंटर को बाड़े का ज्ञान है, डॉक्टर को डॉक्टरी का ज्ञान है. ये है रूहानी ज्ञान जो तो एक परमात्मा ही आकर देते हैं. కార్పెంటరీ జ్ఞానం, కార్పెంటర్కి కార్పెంటరీ జ్ఞానం ఉంటుంది, అది నేర్చుకుంటారు. ఒక డాక్టర్కి డాక్టరీ జ్ఞానం ఉంటుంది, అది నేర్చుకుంటారు స్కూల్ కాలేజీలో వెళ్ళి. అయితే ఇక్కడ బాబా నేర్పించేది ఆత్మిక జ్ఞానము, పరమాత్మ ఒక్కరే ఇది నేర్పిస్తారు. మనుషుం को ये पता ही नहीं कि परमात्मा किसको कहा जाता है, పరమాత్మని ఎవరిని అంటారు, ఇది మనుషులకి తెలియనే తెలియదు అసలు. गीता में श्री कृष्ण का नाम डाल दिया है. मुख्य बात यही ये, माई बाप को खंडन कर दिया है तो बाकी सब शास्त्र झूठे हो गए. झूठे पत्थरों की भी कहानियाँ होती हैं, ये भी जैसे झूठे पत्थर हैं. గీతలో శ్రీకృష్ణుడు పేరు వేసేయటం వలన ముఖ్యమైన పొరపాటు ఇక్కడ జరిగింది. తల్లి తండ్రి అని పిలవబడే గీతాశాస్త్రం ఖండింపబడడంతో కృష్ణుడి పేరు వేయడం వలన అది ఖండితమైపోయింది. దాని వెనుక పిల్లలుగా ఉన్న శాస్త్రాలన్నీ ఇంకా ఖండింపబడినట్టే, అసత్యమైపోయినట్టే. అసత్యమైన రాళ్ళది కూడా గనులు ఉంటాయి తెలుసా, రంగురాళ్ళు ఉంటాయి, మామూలు ముత్యాలు పగడాలు వాటిలాగా అనిపించే రాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట, వాటి గనులు కూడా ఉంటాయి. అలాగే ఈ శాస్త్రాలన్నీ అసత్యము రాయబడి అసత్యమైన రాళ్ళు దొరుకుతున్నాయి దాని ద్వారా అంటున్నారు బాబా. पारस बुद्धि वाले रहते हैं पारस्परिक सत्य में, ये तो है नरक. बुलाते हैं हे पतित पावन आओ, तो जरूर पतित है, नरक और स्वर्ग दोनों భారత్ మీ హే. పారస బుద్ధి ఉండేవారు పారస్పరి సత్యంగా ఉంటారు. ఎవరు? దేవతలు. ఏమంటారు వారిని? పారస బుద్ధి. ఇక్కడ ఉన్నదైతే నరకం, ఇక్కడ అలాంటి బుద్ధి లేదు, పారస బుద్ధి. అందుకే ఓ పతిత పావన రండి, ఓ పతిత పావన రండి పిలుస్తున్నారు. అంటే తప్పకుండా పతితులుగా ఉన్నారు, పతిత బుద్ధి ఉంది, పారస బుద్ధి లేదు ఇక్కడ ఎవరిది. నరకము స్వర్గము రెండు భారతదేశంలోనే ఉంటున్నాయి. कोई मरते तो कहते स्वर्ग गया, ये बुद्धि में नहीं आता कि स्वर्ग तो सत्य को कहा जाता है. ఎవరైనా చనిపోయిన వెంటనే స్వర్గస్థులయ్యారు అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు. అంటే స్వర్గానికి వెళ్ళారా, వారికి ఇది తెలియటం లేదు. స్వర్గం అనేది సత్యయుగం ఉన్నప్పుడే ఉంటుంది, కలియుగం ఉన్నప్పుడు స్వర్గం అనేది ఉండనే ఉండదు. చనిపోయిన వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయేది ఉండదు స్వర్గంలో. परमात्मा स्वर्ग की स्थापना करते हैं ना कि नरक की. परमात्मा వచ్చినప్పుడు స్వర్గ స్థాపన చేస్తారు, నరకం కాదు. रावण राज कब से शुरू होता है ये भी किसको पता नहीं है. రావణ రాజ్యం ఎప్పటి నుండి స్థాపన అవుతుంది ఇది కూడా ఎవరికి తెలియదు. बल शास्त्र बहुत पढ़ते हैं, ब्रह्मचर्य में भी रहते हैं, परंतु पैदा तो विकार से होते हैं ना. साधु सन्यासी भी साधना करते हैं, बाप से मुक्ति मांगते हैं, क्योंकि छिछी दुनिया में रहने नहीं चाहते हैं. భలే శాస్త్రాలు చాలా చదువుతారు, సన్యాసం తీసుకొని బ్రహ్మచర్యంలో కూడా ఉంటారు, కానీ జన్మ అయితే వికారాలతో తీసుకున్నారు కదా, అందుకే పావనులు అనడానికి లేదు. సాధు సన్యాసులు కూడా అందుకే సాధన అనేది చేస్తూ ఉంటారు, బాబా నుండి ముక్తి అడుగుతూ ఉంటారు సాధన చేసి. ఎందుకంటే చిచి ప్రపంచంలో ఉండాలని వాళ్ళకి కోరిక లేదు.
अब बाप कहते पहले आत्मा को जानो, कैसे जनन मरण में आती, कैसे सच्चे सोने में खाद पड़ती, कैसे 84 जन्मों का पाठ बजाती है. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మొట్టమొదట ఆత్మను తెలుసుకోండి, ఎలా జనన మరణాల్లోకి వస్తుంది, సత్యమైన బంగారంలో తుప్పు ఎలా పడుతుంది, మళ్ళీ 84 జన్మల పాత్ర ఎలా అభినయిస్తుంది అనేది ముందు తెలుసుకోండి అని చెప్తున్నారు బాబా. सबसे जास्ती पाठ तुम्हारा है, जो देवी देवता थे वही पूरे 84 जन्म लेते हैं. ఎవరైతే దేవీ దేవతలుగా ఉండేవారో, ఎవరు? మీరు. వాళ్ళే పూర్తి 84 జన్మలు తీసుకుంటున్నారు. లక్ష్మీనారాయణ ने राज किया फिर कहाँ गए. లక్ష్మీనారాయణ రాజ్యం చేశారన్నారు కదా, వాళ్ళ రాజ్యం అయిపోయాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? उनकी आत्मा ने जरूर जन्म तो लिया होगा ना, తప్పకుండా ఇంకో జన్మలోకి మారిపోయి ఉంటారు కదా వారి ఆత్మ. अब वो कहाँ है कोई जानता नहीं. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏ రూపంలో ఉండి ఉండొచ్చు? జన్మ మారిపోయి ఇక్కడే ఉండి ఉండొచ్చు కదా, ఎక్కడున్నారు ఇది ఎవరికి తెలీదు. क्रिश्चियन लोग जानते कि क्राइस्ट इस समय बेगरी पार्ट में होगा. క్రిస్టియన్స్ మాత్రం అనుకుంటూ ఉంటారంట, క్రైస్ట్ ఇక్కడే ఎక్కడో బెగరీ పాత్రలో ఉండి ఉంటారు అని. तुम तो अच्छी रीति जानते हो लक्ष्मी नारायण जो स्वर्ग के मालिक थे, उन्होंने ही पुनर्जन्म ले 84 जन्म पूरे करने हैं. మీకైతే బాగా తెలుసు, లక్ష్మీనారాయణలో స్వర్గంలో మాలికులుగా ఉండేవారు కదా, వాళ్ళే పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు పూర్తి చేయాల్సి ఉంది. सभी आत्माएं 84 जन्म नहीं लेंगी, ये भी ज्ञान बुद्धि में धारण करने का है. అలా అని ఆత్మలందరూ 84 జన్మలు తీసుకోరు. బాబా చెప్పారు కదా, దేవీ దేవతలుగా మొదటి జన్మలో ఎవరైతే వస్తారో వాళ్ళకే 84 జన్మలు ఉంటాయి. ఇది కూడా జ్ఞానం బుద్ధుల ధారణ చేసుకోవాలి. योग में रहने के सिवाय कांटों से फूल बन नहीं सकते. యోగంలో ఉండే పురుషార్థం చెయ్యకుండా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు కాలేరు. యోగం సరిగా చేయకపోతే ముళ్ళనే ఉండిపోతాయి మనలో. योग से ही विकर्म विनाश होंगे और सतो प्रधान फूल बनेंगे. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి, సతో ప్రధానమైన పుష్పంగా తయారైపోతాం. जब तक यहाँ है तब तक कुछ न कुछ कांटेपन का अंश रहता है. ఈ ప్రపంచంలో బ్రతికి ఉన్నంత వరకు చివరి వరకు ముళ్ళు అనేలాంటి అంశము కొద్దిగైనా ఉంటూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఫూల్ బన్ గయే ఫిర్ తుమ్ యహా రే नहीं सकेंगे. ఎప్పుడైతే ముళ్ళే అస్సలు లేవు, పుష్పాలు అయిపోయామో అలాంటి పుష్పాలుగా అంటే ఇంక ఇక్కడ ఉండం, శరీరం వదిలి వెళ్ళిపోతాం. फूलों का बगीचा सती को कहा जाता है. अभी तुम कांटों के जंगल अथवा रावण के राज्य में हो, सब कांटे ही कांटे हैं. పూల తోట అని సతీగాన్ని అంటారు. ఇప్పుడు ముళ్ళ అడవి, రావణ రాజ్యం ఉంది, అందరూ ముళ్ళే ముళ్ళుగా ఉన్నారు. जो बहुत कांटों को फूल बनाते हैं उन्हें ही सच्चा खुशबूदार फूल कहेंगे. ఎవరైతే చాలామందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు వాళ్ళని సత్యమైన సుగంధమైన పుష్పాలని చెప్తారు. एक फूल होता है किंग ऑफ फ्लावर, सफ़ेद होता है, टेबल पर रखा जाता है, फिर खिलता रहता है, खुशबू बढ़ती रहती. ऐसा फूल कोई होता नहीं. ఒక పుష్పం ఉంటుందంట, రాజా పుష్పము అంటారంట, కింగ్ ఆఫ్ ఫ్లవర్ రాజా పుష్పము అంటారంట. అది తెల్లగా ఉంటుందంట, తెల్లని రంగులో. దాన్ని అది వచ్చినప్పుడు ఆ పుష్పం కట్ చేసి టేబుల్ పైన కూడా పెట్టుకుంటారంట. అది రోజు రోజుకి వికసిస్తూ ఉంటుందంట. వికసిస్తున్న కొద్దీ దాని సుగంధం కూడా పెరుగుతూ ఉంటుందంట. అలాంటి పుష్పం ఇంకేది ఉండదు అన్నట్టు అంత విశేషత పుష్పంలో ఉంటుందంట. అందుకు రాజా పుష్పము అంటారంట. अब किंग फूल है तो क्वीन भी चाहिए. రాజా పుష్పం ఉంటే రాణి పుష్పం కూడా కావాలి కదా, అది కూడా ఉంది పూలలో. రాణి పుష్పం ఏది? రాణి పుష్పం ఏది? పూలలో రాజా పుష్పం ఎలా ఉంటుంది బాబా చెప్పారు. దాన్ని పేరేంటో తెలియదు కానీ రాజా పుష్పం అని
చెప్తారు పూలన్నిటికీ రాజా వంటిది అని. మరి రాణి పుష్పం రాత్రికి రాణి, నైట్ క్వీన్, నైట్ క్వీన్ అంటారు కదా, అది रानी पुष्प। गुलाब मोतियाँ आदि अच्छे अच्छे फूल हैं, फ्लेवर शो दिखाते हैं, वहाँ सब अच्छे अच्छे फूल ले आते हैं। जो अच्छे अच्छे फूल लाते हैं उनको इनाम भी मिलता है। तुम भी फूलों का बगीचा बनाते हो ना? బాబా చెప్తున్నారు నైట్ క్వీన్ ఉంది కదా రాణి పుష్ప, దాని తర్వాత గులాబీ, ముత్యపు పూలు అని మంచి మంచి పూలు ఉన్నాయి చాలా. బయట ప్రపంచంలో ఫ్లవర్ షో అని పెడుతూ ఉంటారు ఎగ్జిబిషన్. ఇక్కడ కూడా మన విశాఖపట్నంలో కూడా అవుతూ ఉంటుంది. ఈ డిసెంబర్లోనే జనవరిలోనే ఇప్పుడు ఉంటుంది ఫ్లవర్ షో. అక్కడ మంచి మంచి పూలన్నీ గేదర్ చేసి పెడతారు, చూడడానికి వెళ్తారు. ఎవరు మంచి మంచి పూలు తీసుకొచ్చి పెడతారు వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. మీరు కూడా మరి పూల తోట తయారు చేస్తున్నారు కదా, బాబా మనకి కూడా ప్రైజ్ ఇస్తున్నారు కదా. पर फूल चढ़ाते हैं उसमें रतन जोत अक्क के फूल भी चढ़ाते हैं। शिव పైన పుష్పాలు వేసి పూజ చేస్తారు, రత్నజ్యోతి పుష్పం, उम्मेद फूल కూడా వేస్తారు. बाबा ने समझाया मैं यहाँ तुम बच्चों को फूल बनाने का पाठ बजाती हूँ। मैं जानता हूँ कौन गुलाब के फूल हैं, कौन मोतियाँ हैं, कौन रतन ज्योति, कौन अक्क है। सबसे चीज़ होता है अक्क, उनकी चलन ही कांटों में सल होती हैं। బాబా చెప్తున్నారు శివుడి మీద పూలు వేసి పూజ చేస్తారు, రత్నజ్యోతి, ఉమ్మెత్త పూలు, అన్ని పూలు వేసి పూజ చేస్తారు. ఎందుకు? ఎందుకంటే నేను వచ్చి ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే పాత్ర అభినయిస్తున్నాను కదా, అందుకే నా పైన ఇన్ని రకాల పూలు వేసి పూజ చేస్తారు. ముళ్ళ పూలు కూడా వేసి పూజ చేస్తారు, ఎందుకంటే ముళ్ళని నేను పుష్పాలుగా తయారు చేస్తున్నాను దగ్గరికి తీసుకొని. నాకు తెలుసు ఎవరు గులాబీ పూలు, ఎవరు ముత్య పూలు, ఎవరు రత్నజ్యోతి పుష్పాలు, ఎవరు ఉమ్మెత్త పూలు అనేది నాకు తెలుస్తుంది అని శివబాబా చెప్తున్నారు. అన్ని పూల కన్నా చీచి పుష్పం అంటే తక్కువ రకం అంటే ఉమ్మెత్త పువ్వే. దానికి ముళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. ఉమ్మెత్త కాయలు అయితే ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి చూడండి. అంటే ఉమ్మెత్త పూలు అలా ఉండే వాళ్ళ నడవడికే ముళ్ళ మాదిరిగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. कोई कोई बहुत तीखे कांटे, क्रोध भी एक कांटे बहुतों को दुख देते हैं. కొంతమంది చాలా తీక్షణమైన ముళ్ళగా ఉంటున్నారంట. కోపం చూడండి ఒక పెద్ద ముళ్ళు. మనలో కోపం ఉందనుకోండి, క్రోధం, చాలా మందికి దుఃఖం ఇచ్చేది ఉంటుంది కదా. కోపంలో వస్తే ఎంతమందికి దుఃఖం కలుగుతుంది మన చుట్టూ ఉండే వాళ్ళకి. అవి तुम कांटों की दुनिया से किनारे में हो, సంగం पर हो. మీరైతే ముళ్ళ ప్రపంచాన్ని వదిలేస్తారు, దాటేస్తారు, సంగమ యుగంలోకి వచ్చేస్తారు. కాంటోన్ సే ఫుల్ బన్ రహే హో. ఏం చేస్తున్నారు? సంగమ యుగంలో ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. जैसे माली कांटों को निकाल फूलों को अलग पॉट में रखते हैं, तुमको भी बाबा ने अलग कर दिया है, तुम संगम पर हो, तुम्हारी मरम्मत होती रहती है. బాబా చెప్తున్నారు ఎలాగైతే మాలి ఏం చేస్తాడు అంటే ముళ్ళని బయటకు తీసి ముళ్ళ నుండి పుష్పాలను వేరు చేసి పూల మొక్కల్ని వాటిని వేరే పాట్లో నాటుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో అది చేయాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, ముళ్ళ మొక్కలు పనికిరానివి. అప్పుడు ఏం చేస్తారు? దాని నుండి పనికొచ్చే పూల మొక్కల్ని వేరు చేసి వేరే పాటలోకి డివైడ్ చేసి వేసినప్పుడే అవి బాగా పూస్తాయి అన్నమాట. అలాగే బాబా కూడా ఏం చేస్తున్నారు? మనల్ని కలియుగం అనే కుండీలో నుండి తీసేసి ముళ్ళ మొక్కల మధ్యలో నుండి ఏం చేశారు? సంగమయుగం అనే కుండీలో వేశారు పూలగా చేయడానికి మనల్ని. అంటే ఇప్పుడు మీ మరమ్మత్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. फिर भी माया कांटा बना देती, फिर भी एक बार हमारा बन गया ना तो ये माया के विघ्न भी एक दिन खत्म हो जाएंगे, फिर ये जो पॉट में लगे हुए फूल है वो सब स्वर्ग में चले जाएंगे. అయినా కూడా మాయ ముళ్ళగా తయారు చేసేస్తుంది. ఒకసారి నా పిల్లలు అయిపోయారు కదా,
అయినా కూడా మాయ విఘ్నాలు వేసి వేసి ముళ్ళుగా చేసడానికి ట్రై చేస్తుంది. అయితే భయపడకండి, ఒక రోజుకి మాయా విఘ్నాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఈ సంగమయుగం అనే కుండీలోకి వచ్చేసిన పుష్పాలు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు, మీరు భయపడకండి అని చెప్తున్నారు బాబా. కలియుగి కాంటే సబ్ భస్మ హో జాయేంగే, కలియుగి ముళ్ళన్నీ భస్మమైపోతాయిలేండి అని చెప్తున్నారు బాబా. तुम कितने थोड़े फूल हो, तुम्हें संगमी की पाट में डाला है, बीज बोया हुआ है. ఇంత కొద్ది మంది పుష్పాలు మీరు ఈ కొద్ది మందిని వేరు చేసి బాబా సంగమయుగం అనే కుండీలో వేశారు, అంటే బీజం వేశారు బాబా. माया का तूफान लगता है तो मुरझा देते हैं, फिर भी अविनाशी ज्ञान का बीज एक बार डाला है तो वो विनाश नहीं होता है. మాయా తుఫాన్లు వస్తే వడిలిపోతూ ఉంటారు, అయినా అవినాశి జ్ఞానం అనే బీజం ఒకసారి వేసేసాక అది ఎప్పుడు వినాశనం కాదు అని చెప్తున్నారు బాబా. बाप बैठ बच्चों को समझाते, तुम बच्चों को बहुत बहुत निडर बनना है. బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు మీరు చాలా చాలా నిర్భయంగా తయారవ్వాలి. बाबा कहते कि ये लिख दो कि हर 5000 वर्ष के बाद ये मेला प्रदर्शनी हम इस संगम पर दिखाने आए हैं. ये तो लिखना है कि ये लड़ाई 5000 वर्ष के बाद लगती है, पुरानी दुनिया को नया बनाने या नरकवासी को स्वर्गवासी बनाने. बाबा डायरेक्शन तो बहुत देते, युक्तियाँ तो बहुत सहज बताते हैं. బాబా చెప్తున్నారు, మీరు ఎక్కడైనా ఇలా రాయండి, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ మేళా ప్రదర్శనలు సంగమయుగంలో మేము చూపించటానికి వచ్చాము అని. అలాగే ఇలా రాయండి, ఈ యుద్ధం 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, వినాశన యుద్ధము అని. పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడానికి, నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేయటానికి ఈ యుద్ధము జరుగుతుంది, ఇప్పుడు జరగబోయే వినాశనము అనేది రాయండి. ఇక్కడ బాబా 5000 సంవత్సరాల తర్వాత అనే పదం కోసం చెప్తున్నారు, స్పష్టం చేసి. అంటే మేటర్ రాసినప్పుడు 5000 సంవత్సరాల తర్వాత అనే పదాన్ని ఉపయోగించండి. బాబా డైరెక్షన్ అయితే చాలా ఇస్తున్నారు, యుక్తులు చాలా సహజమైనవి చెప్తున్నారు. बाप को याद करो और स्वर्ग की बादशाही लो. मनुष्य तो पानी में ही टुबका मारते रहते, सो भी सागर में जाइए ना. नदियाँ सागर से निकली हैं, नदियों का बाप सागर है ना, वहाँ जाकर स्नान करो. परंतु वो खारा है, इसलिए मीठी नदियों में स्नान करते हैं. బాబాను జ్ఞాపకం చెయ్యండి మరియు స్వర్గ రాజ్య అధికారం తీసుకోండి. మనుషులైతే ఇది చేయరు, బాబా స్మృతి స్వర్గరాజ్యాన్ని ఎలా పొందాలి అది తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, గంగా నది తీరానికి వెళ్ళిపోయి నీళ్ళలో మునకలు వేసి స్నానాలు చేసేస్తూ ఉంటారు. అది సముద్రం దగ్గరికి వెళ్ళి చేయొచ్చు కదా స్నానాలు, నదులు సముద్రం నుండి వచ్చాయి కదా. నదులన్నింటికి తండ్రి ఎవరంటే సాగరం కదా, అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి కదా. తండ్రి అయిన సాగరాన్ని వదిలేసి నదుల్లో ఎందుకు స్నానం చేస్తారు? బాబా చెప్తున్నారు, ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా సముద్రంలో, అందుకే తీయని నీళ్ళున్న నదుల్లో వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. अभी तुम हो ज्ञान सागर के बच्चे, ज्ञान सागर पतित पावन बाप है, तुम उनके बच्चे जो जितनी जास्ती सर्विस करेंगे तो समझा जाएगा ये अच्छा फूल है. ఇప్పుడు మీరు జ్ఞానసాగరుడు బాబాకు పిల్లలయ్యారు, మీరు నదులు కదా. జ్ఞానసాగరుడు పతిత పావనుడు బాబా. ఆ సముద్రంలో స్నానం చేయాలంటే ఉప్పు నీళ్ళు ఉంటాయని వెళ్ళరు, భయపడే కదా. కానీ ఇక్కడ బాబా ఉప్పు నీళ్ళు ఉండవు కదా, పతిత పావనుడు అతడు, అసలైన సాగరం బాబా. అతని పిల్లలు మీరు. మీరు గంగా అయ్యి నది అయ్యి ఎవరు ఎంత సర్వీస్ చేస్తారో బాబా అనుకుంటారు, వీళ్ళు మంచి పుష్పము అని అనుకుంటారు. प्रदर्शनी में भी घड़ी घड़ी अच्छे फूलों को बुलाते हैं, समझते फलाने हमारे से हमसे होशियार है, परंतु होशियार का फिर रिकॉर्ड भी रखना चाहिए. ప్రదర్శనీలో కూడా గడే గడికు మంచి పూలుగా ఉన్న పిల్లల్ని పిలుస్తూ ఉంటారు. ఫలానా వాళ్ళని పంపించండి బాబా, ఫలానా వాళ్ళని పంపించండి బాబా, ఫలానా వాళ్ళు మాకన్నా తెలివైన వారు జ్ఞానం చెప్పటంలో అలా అనుకుంటారు కదా. కానీ తెలివైన వారి పట్ల గౌరవం కూడా ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా.
బాబా హమేషా సమझाते कभी क्रोध नहीं करो प्यार से समझाओ. బాబా ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు క్రోధంలో రాకండి, ప్రేమగా నచ్చ చెప్పండి, ప్రేమగా అర్థం చేయించండి ఎవరికైనా. క్రోధ कोई करता है तो बाबा समझते कि इनमें कड़ा बोध है. ఎవరైనా క్రోధం చూపించే పిల్లలు ఉంటే బాబా అనుకుంటారంటే వీళ్ళలో ఇది చాలా కఠినమైన భూతమే ఉంది అని. माँ बाप पर भी क्रोध करने में देरी नहीं करते और ही దుర్గతి को पा लेंगे. బాబా చెప్తున్నారు తల్లి తండ్రి పైన కూడా కోపంలో రావడానికి లేట్ చేయరు అంట. లౌకికంలోని ఇక్కడ లౌకికంలో కూడా మమ్మ బావ అని ఎదిరించే పిల్లలు ఉండేవారు. కోపమే కదా అది. అలాంటి వాళ్ళు ఏమవుతారు, దుర్గతిని పొందుతారు అని చెప్తున్నారు బాబా. గరీబ్ నివాస్ కబ్ గరీబోं पर क्रोध करेंगे क्या. గరీబ్ నివాస్ బాబా ఆయా ఏ గరీబోంకో షౌకార్ బనానే. కానీ ఇక్కడ బాబా ఎవరి మీద కోపం చూపించరు, పేదల పెన్నిది కదా బాబా. అసలే ముందు పేదలుగా ఉన్నారు, పేదల మీద ఏమైనా క్రోధం చూపిస్తారంటే బాబా వచ్చి పేదల్ని ధనికులుగా తయారు చేయడానికి వచ్చారు బాబా. यहाँ जो पदम पति है दूसरे जन्म में नौकर चाकर बनेंगे, गरीब जो अच्छी रीति पढ़ेंगे वो जाकर राजा रानी बनेंगे. ऐसे भी सेंटर्स पर आते जो ईश्वरीय सेवा में कुछ नहीं देते. బాబా చెప్తున్నారు ఇక్కడ పద్మపతులు అనేవారు డబ్బున్నవారు రెండో జన్మలో సతీయుగంలో నౌకర్ చాకర్లు అవుతారు, దాసదాసి. పేదలుగా ఉన్నవారు సంగమ యుగంలోని, కానీ చదువు బాగా చదువుకున్నారు, సేవ చేశారు అనుకోండి, రెండో జన్మలో సత్యయుగంలో వెళ్ళి రాజారాణి అవుతారు వాళ్ళు. ऐसे भी सेंटर्स पर आते हैं जो ईश्वरीय सेवा में कुछ नहीं देते. उनको पता ही नहीं कि थोड़ा भी बीज बोने से हमारा भविष्य कितना ऊंच बनेगा. सुदामे का मिसाल है ना, ईश्वरार्थ दान करते हैं, समझते दूसरे जन्म में फल मिलेगा. बाबा लिख देते बच्चे तुमको एक ईंट के बदले महल मिल जाएंगे. బాబా చెప్తున్నారు ఇలాగా కూడా సెంటర్లో వచ్చే పిల్లలలో ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. ఈశ్వరీయ సేవలో ఏమీ ఇవ్వరంట, అసలు పైసా కూడా. ఎప్పుడు వస్తారు, వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కార్యక్రమాలు అవుతాయి, భోజనాలు అవుతాయి, భోగులు అవుతూ ఉంటాయి, ఎన్ని అవుతున్నా కానీ వాళ్ళకి అది థాటే రాదు, ఒక పైసా కూడా ఎలా అవుతుంది ఇవ్వాలి అనేది. వారికి ఇది తెలియనే తెలీదు. మనం బీజం ఇలా వేసుకుంటేనే సహయోగం అనే బీజము మన భవిష్యత్ ఎంత ఉన్నతంగా తయారవుతుంది బీజం వేసుకుంటే అనే జ్ఞానం కూడా వాళ్ళకి అర్థం కాదు అని చెప్తున్నారు బాబా. అందుకే కదా బీజాలు వేసుకొని భవిష్యత్ ప్రాప్తి పొందారు కాబట్టి సుధాముని కథ రాశారు కదా. కుచేలుడు అటుకులిచ్చి మహల్ పొందేడని. ఈశ్వరార్పణం అని దానం చేస్తూ ఉంటారు. రెండో జన్మలో ఈశ్వరుడు మనకు ఫలితం ఇస్తాడని అనుకుంటారు భక్తిలో. బాబా కూడా ఇక్కడ పిల్లలు ఎవరైనా సహయుగం పంపిస్తే, బాబా ఇల్లు కడుతున్నారు కదా, ఒక ఇటుక వెయ్యండి నా పేరున అంటే బాబా అంటున్నారు ఒక ఇటుక బదులు నీకు మహల్ దొరుకుతుందిలే అక్కడ అని చెప్తున్నారు బాబా. ఏక్ ఈట్కి బదులే మహల్ మిల్ జాయేంగే. यहाँ कौड़ियाँ देती हो वहाँ हीरे बन जाते हैं. ఇక్కడ గుడ్డి గవ్వలు ఇస్తారు, మీరు ఇచ్చే ధనము గుడ్డి గవ్వలతో సమానం. అక్కడ వజ్రాలుగా తయారైపోయి వజ్రాలుగా మారిపోయి దొరుకుతాయి మీకు అని చెప్తున్నారు బాబా. ఇస్లియే చావల్ ముట్టిక గాయని. అందుకని కుచేలుడిచ్చిన పిడికెడ అటుకుల కోసం గాయనం జరిగింది. गुरु नानक के टिकाने में जाते कुछ न कुछ रखते जरूर है, परंतु यहाँ तो बाप दाता है ना. గురునానక్ యొక్క టికానాలో వెళ్తారు, గురుద్వారాలో ఎంతో కొంత పెడతారు తప్పకుండా వెళ్ళి అక్కడ. అంతేకాదు అక్కడైతే కరసేవకు కూడా మహత్వం ఇస్తారు. వచ్చే వాళ్ళందరికీ ప్రసాదం పెడుతూ ఉంటారు కదా, వెళ్ళేవాళ్ళు తయారు చేయటంలో వాళ్ళు మెయిన్ పూరీలు ఇక్కడ తింటారు కదా, పూరీలు పాముతూ ఉంటారు వెళ్ళేవాళ్ళు. కొద్దిసేపు వీళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకొకరు వస్తుంటారు, పాముతూ అలా నడుస్తూ ఉంటుంది అనమాట. అలాగే చెప్పులు సర్దటం అని, అవి తినేవి క్లీన్ చేయటం అని, అది మహాపుణ్యం అనుకొని చేస్తారనమాట. అలాగే తిన్నాము అంటే తప్పకుండా ఎంతో కొంత పెట్టాలి అని ధనం కూడా పెట్టి వస్తారు గురుద్వారాలు. అది సిస్టమ్ అనమాట.
అందుకే అటువంటి వాళ్ళకి అలవాటు, ఇక్కడ కూడా భక్తిలో అది అలవాటు వల్ల ఇక్కడికి వస్తే బూగు బాబా ఇంట్లో తీసుకున్నారంటే తప్పకుండా వాళ్ళు మనం వెయ్యాలి అని ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ బాబా అలా అడగరు కూడా, ఎందుకంటే దాత కదా బాబా అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बहुत बहुत निडर बन कांटों को फूल बनाने की सेवा करनी है। చాలా చాలా నిర్భయంగా తారై ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. సబ్ మే అవినాశి బీజ్ పోతే రేనా హై, అందరిలోని అవినాశి బీజాలు నాటుతూ ఉండాలి. చాలా చాలా నిర్భయంగా తయారై ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవ చేయాలి. అందరిలో అవినాశి బీజాలు నాటుతూ ఉండాలి. సెకండ్ పాయింట్, क्रोध का बहुत बड़ा कांटा है, उसे छोड़ बहुत बहुत प्यारा बनना है. క్రోధం యొక్క చాలా పెద్ద ముళ్ళు ఇది. క్రోధం అనేది చాలా పెద్ద ముళ్ళు, దానిని వదిలి చాలా చాలా ప్రియముగా తయారవ్వాలి. प्यार से सर्विस करनी है, सर्विसेबलగా రిగార్డ్ రखना है. ప్రేమతో సర్వీస్ చేయాలి. సేవాదారి పిల్లల పట్ల గౌరవం కూడా ఉంచుకోవాలి. సర్వీస్ చేసే వాళ్ళ పట్ల గౌరవం కూడా ఉండాలి. वरदान, सर्व के गुण देखने व संतुष्ट करने की उत्कंठा द्वारा सदा एक रस उत्साह में रहने वाले गुणमूर्त भव. సర్వుల గుణాలు చూసేటటువంటి మరియు సంతుష్టం చేసేటటువంటి, సర్వుల గుణాలు చూసి మరియు సంతుష్టపరిచే ఉత్సాహం ద్వారా సదా ఏకరస ఉత్సాహంలో ఉండేటటువంటి గుణమూర్తులుగా కండి. సర్వులు గుణాలు చూసి మరియు సంతుష్టపరిచే ఇంట్రెస్ట్ ద్వారా సదా ఏకరస ఉత్సాహంలో ఉండేటటువంటి గుణమూర్తులుగా కండి. सदा एक रस उमंग उत्साह में रहने के लिए जो भी संबंध में आती उन्हें संतुष्ट करने की उत्कंठा हो. సదా ఏకరసమైన ఉల్లాస ఉత్సాహాల్లో ఉండడం కోసం ఈ సంబంధాలు ఎవరొచ్చినా వారిని సంతుష్టపరచాలి నేను అని ఇంట్రెస్ట్ పెట్టుకోండి. మీలో ఎప్పుడు ఉల్లాస ఉత్సాహాలు ఒకేలా ఉండాలి అంటే మీ సంబంధంలో ఎవరు వచ్చినా వాళ్ళని సంతృష్టపరచాలి అనేది ఒక ఇంట్రెస్ట్ మీలో ఉండాలి. జిస్కో బీ దేకో ఉస్సే హర్ సమయ గుణ ఉఠాతే రహో. మనం ఎవరైనా సంతుష్టపరచాలంటే ఇది కూడా మనలో ఉండాలి క్వాలిటీ. ఏంటి? ఎవరిని చూస్తున్నా ప్రతి సమయము వారిలో గుణాలను తీసుకుంటూ ఉండండి. సర్వకే గుణం కా బల్ మిల్నే సే ఉత్సాహ సదాకాలకి లియే రహేగా. అందరిలో నుండి గుణాల యొక్క బలము మనకి దొరికినట్లయితే ఉత్సాహం అనేది సదాకాలానికి నిండి ఉంటుంది మనలో. उत्साह कम तब होता है जब औरों के भिन्न भिन्न स्वरूप भिन्न भिन्न बातें देखते सुनते हो. ఉత్సాహం అనేది ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుందంటే మనలోని ఎప్పుడైతే ఇతరులలో ఉన్న రకరకాల స్వరూపాలు, ఇతరులలో ఉన్న రకరకాల విషయాలు చూస్తామో వింటామో, అంటే అవగుణాలు ఎప్పుడైతే చూస్తామో, అవగుణాల కోసం వింటామో ఏమవుతుంది? మనలో ఉత్సాహం తగ్గిపోతుంది. నెగటివ్ విషయాలు ఇతరులు మనం ఆలోచించినప్పుడు. लेकिन गुण देखने की उत्कंठा हो तो एक रस उत्साह रहेगा और सर्व के गुण देखने से स्वयं भी गुणमूर्त बन जाएंगे. కానీ గుణాలని చూసే ఇంట్రెస్ట్ మీలో ఉన్నట్లయితే ఏకరస ఉత్సాహం మీలో ఉంటుంది. మరియు సర్వల గుణాలు చూడడం వల్ల ఏమవుతుంది? స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు. ఒకటి ఉత్సాహం తగ్గిపోకుండా ఉంటుంది మన జీవితంలో, మనం స్వయం కూడా గుణమూర్తులు అయిపోతాము. ఇలా నడుచుకున్నప్పుడు మన సంబంధాలు ఎవరు వచ్చినా వాళ్ళు మన ద్వారా ఫుల్ సాటిస్ఫైడ్, సంతుష్టంగా ఉంటారు. మెయిన్ అసలు సంఘం ఈగలో తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఏది? స్లోగన్,
बेहद के वैराग्य वृत्ति का फाउंडेशन मजबूत हो तो सेकंड में अशरीरी बनना सहज है. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క పునాది దృఢంగా ఉన్నట్లయితే సెకండ్లో అశరీరిగా తయారవడం సహజము. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ఫౌండేషన్ దృఢంగా ఉన్నట్లయితే సెకండ్లో అశరీరిగా తయారవడం సహజమైపోతుంది. అచ్చా బాబా ఈరోజు చాలా చక్కగా బాబా ఫ్లో మురళి ఇది ఎలా ఉంది ఈరోజు, మనల్ని నిజంగా పుష్పాలుగా చేసేస్తున్నారా బాబా అన్నట్టు ఎంత స్పష్టంగా అర్థం చేయించారు బాబా. మీరు ఇప్పుడు కలియుగం అనే కుండీలో లేరు, సంగమ యుగంలోకి మిమ్మల్ని డిబేట్ చేసి వేసేసాను నేను. కాబట్టి ఇప్పుడు ముళ్ళు అనేవి మీలో ఉండకూడదు, అందులో క్రోధం అనే ముళ్ళు అసలు ఉండకూడదు చెప్తూ ఉన్నారు బాబా ఈరోజు. అయితే మాయ వచ్చేసి ఊపుతూ ఉంటుంది మిమ్మల్ని, అయినా భయపడకండి, ఇంకొన్ని రోజులే, ఒక రోజుకి మాయా విఘ్నాలు సమాప్తి అయిపోతాయి. మీరు కదలకుండా ఉంటే ఒక రోజుకి మాయా విఘ్నాలు అనేది సమాప్తి అయిపోతే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. ముళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉండరు, సమాప్తి అయిపోతాయి. బాబా ఎంత ఒక ఓదార్పు అనేది, ధైర్యం అనేది మనకి ఇస్తున్నారు. మీరే కాకుండా అనేక మందిని పుష్పాలుగా తయారు చేసి సేవ కూడా చేయండి నిర్భయంగా ఉంటూ అని చెప్తున్నారు బాబా ఈరోజు. అది కూడా ప్రేమతో చేయండి. ఎవరైనా మనం చెప్పే జ్ఞానం వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదంటే కొంతమంది కోపంతో కూడా చెప్తారు. అలా కోపం ఉంటే పనికిరాదు, ప్రేమతో అర్థం చేయించండి. వినకపోతే లోపల ఉన్న ప్రేమ అనేది మనకి పోకూడదు, మనం మౌనం అయిపోవాలి. లోపల నుండి ఒక ప్రేమ దయాభావంతో వైబ్రేషన్స్ ఇవ్వాలి వాళ్ళకి, డిబేట్ చేయకూడదు. మనం సేవ చేసే పిల్లల పట్ల గౌరవం కూడా ఉండాలి. ఇంకా వరదానాల్లో కూడా ఎంత చక్కగా వివరించారు బాబా. గుణాలను చూస్తే మీలో ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో కూడా ఒక నలుగురు కలిసి ఉన్నారనుకోండి, ఒకరు అవగుణాలు ఒకరు చూస్తేనే ఉత్సాహం తగ్గిపోతుంది. మామూలు లౌకిక ఇంట్లోనైనా, లౌకిక పరివారంలో కూడా మనం ఆచరించాలి. పరివారం అంటే ఇక్కడ ప్రపంచం ఉన్న మన ఏంటి బీకే లేని వాళ్ళే అని కాదు కదా. లౌకికంలో ఒక నలుగురు కలిసి ఉన్నామంటే అందులో కూడా విశేషతను చూడండి, గుణాలను చూడండి. అప్పుడు ఒకరి పట్ల ఒకరికి స్నేహం అనేది ఉంటుంది, ఉత్సాహం కూడా ఎప్పుడు ఉంటుందన్నమాట. గుణమూర్తులు అయిపోతాం మనం. తర్వాత మన ద్వారా సాటిస్ఫైడ్గా ఉంటారు మన సంబంధంలో ఉండేవాళ్ళు. అనంతమైన వైరాగ్య వృత్తి అనే ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. అప్పుడు అశరీరి అవడం సహజమవుతుంది అని చెప్తున్నారు బాబా. అశరీరి అనుభవం కావట్లేదు, అశరీర స్థితి అంటే కారణం ఎక్కడో దగ్గర రాగము అనేది మీకు అంటుకొని ఉంది అన్నమాట. ఆసక్తి, టేస్ట్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ నాకు లేదు అని వైరాగి అయిపోతే, ఎక్కడ అంటుకొని లేదు, నా అటాచ్మెంట్, నా ఆకర్షణ అనేది ఉంటే అశరీరి స్థితి ఈజీగా అనుభవం అవుతుంది వారికి యోగంలో. అచ్చా, ఓం శాంతి. सबके माला एक बनानी है, गुण रूपी मोतीले सबके माला एक बनानी है। एक स्नेह के धागे से हो, एक स्नेह के धागे से विश्व एक तालानी है, एक तालानी है। गुण रूपी मोतीले सबके माला एक बनानी है, गुण रूपी मोतीले सबके माला एक बनानी है।